చరిత్రను సృష్టించే విధంగా హైబ్రిడ్ విధానంలో తెలుగుదేశం పార్టీ మహానాడును ఘనంగా నిర్వహించామని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చెప్పారు. సమాజంలో అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం ఒక్క తెలుగుదేశం పార్టీ వల్లనే సాధ్యమన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్లోని కామినేని నగర్ కోటిరెడ్డి ఇంటి దగ్గర 14 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరై రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ వర్చువల్ గా జరిగిన మహానాడు చరిత్ర సృష్టించిందని పేర్కొన్నారు. హైబ్రిడ్ విధానంలో జరిగిన మహానాడులో 18,350 క్లస్టర్స్ లో ఉన్న 16 లక్షల మంది పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. లక్షల మంది ఈ మహానాడును వీక్షించారని, గిన్నిస్ రికార్డులో నమోదయ్యే విధంగా నిర్వహించామన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలని, పార్టీని ఏ విధంగా అభివృద్ధి అనే అంశాలపై చర్చించి అనేక తీర్మానాలు చేయడం జరిగిందని తెలిపారు. 100 రూపాయల సభ్యత్వంతో పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ తో పాటుగా మరింతగా మేలు చేసే విధంగా నారా లోకేష్ అనేక కార్యక్రమాలను రూపొందించారని తెలిపారు. కంప్యూటర్ అంటేనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తుకు వస్తారని, ఇప్పుడు నారా లోకేష్ ఆ కంప్యూటర్ ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని పార్టీ నాయకులు, కార్యకర్తలకు మరింత చేరువయ్యే విధంగా చర్యలు చేపడుతున్నారని చెప్పారు. మహానాడు విజయవంతంగా నిర్వహించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. నిన్నటి రోజున వర్చువల్గా జరిగిన మహానాడు ఒక చరిత్ర. 16 లక్షల మంది దాన్ని తిలకించడం జరిగింది. మేము ఎప్పుడు కూడా మహానాడు ఓపెన్ గ్రౌండ్లో పెట్టినప్పుడు 10,000 మంది ప్రతినిధులతో పెట్టే ఆ సభని ఈసారి పెట్రోలు, డీజిల్ పొదుపు సందర్భంగా ఒక వర్చువల్ అని చెప్పి ఆలోచన చేసి లోకేష్ బాబు గారు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో క్లస్టర్ స్థాయిలో సుమారు 18,350 క్లస్టర్స్లో ఈ సమావేశం జరగడం జరిగింది. ఒక్కొక్క క్లస్టర్లో సుమారు 500 మంది పైగా, అంటే సుమారు కొన్ని లక్షల మంది వీక్షించడమే కాకుండా ఇది ఒక గిన్నీస్ రికార్డు కూడా ఎక్కే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో అనేకమైన తీర్మానాలు, ప్రతి సామాన్యుడికి కూడా ఒక పార్టీ, రాజకీయ పార్టీ అంటే ఒక క్రమమైన విధానంలో ఏ విధంగా నడుస్తుందని చెప్పడానికి ఇదొక మంచి అవకాశం వచ్చింది. ఒక తీర్మానం ఏ విధంగా మనం రానున్న రోజుల్లో ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్లేది కానివ్వండి, లేదా పార్టీలో సంస్థాగతమైన విధానాలు కానివ్వండి, ఇవన్నీ కూడా చర్చించుకుని ప్రతి ఒక్క కార్యకర్తకి, 1 కోటి మంది సభ్యులు కలిగిన తెలుగుదేశం పార్టీకి ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క సభ్యుడికి కూడా తెలిసే విధంగా ఈ మీటింగ్ జరగడం చాలా గర్వకారణం. మరి లోకేష్ బాబు గారు ఏది చేసినా కూడా ఆయనకున్న నాలెడ్జ్తో 100 రూపాయల సభ్యత్వంతో ఇన్సూరెన్స్ క్రియేట్ చేసి కార్యకర్తలకు అండగా అప్పటి నుంచి చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్క కార్యక్రమాన్ని. ఏ కార్యక్రమైనా ఆన్లైన్ ద్వారా, కంప్యూటర్ ద్వారా. నారా చంద్రబాబు నాయుడు గారికి మరో పేరు కంప్యూటర్. అంటే ఈయన మరింత టెక్నాలజీని ముందుకు తీసుకువెళ్ళి అనేకమైన కార్యక్రమాలు చాలా సులువుగా, చక్కగా ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా చేస్తున్న లోకేష్ బాబు గారు మరిన్ని కాలాల పాటు ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్గా అయ్యారు. మరిన్ని కాలాల పాటు మా నాయకుడు నందమూరి తారక రామారావు స్థాపించిన ఈ పార్టీని కొన్ని 10 సంవత్సరాలు దాన్ని ముందుకు తీసుకువెళ్లాలని చెప్పి మా అందరి యొక్క కోరిక. అందువల్ల నారా లోకేష్ బాబు గారికి, చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా నిన్న జరిగిన మహానాడు సందర్భంగా వారికి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ ఇవాళ మరి సామ్రాజ్యం గారని ఈఈ గారు రేపు రిటైర్ అవబోతూ ఉన్నారు. ఆవిడకి ఈ కాలనీలో మరి సుమారు 10 కోట్ల రూపాయల వర్కులు ఈ కాలనీలో చేసుకోవడం జరిగింది. కరెన్సీ నగర్ కానీ, రామచంద్ర నగర్ కానీ, కనకదుర్గ నగర్ కానీ, వీటన్నిటిలో గణేష్ నగర్ కానీ, వీటన్నిటిలో 10 కోట్ల రూపాయల చిల్లర వర్కులు చేసుకోవడం జరిగింది. మరి ఇదంతా కూడా అన్ని రోడ్లు ఆల్మోస్ట్ పూర్తయి అన్న విధంగా, ఏదైనా చిన్న చిన్న రోడ్లు ఒక 4-5 మిగిలినేమో. ఈ విధంగా ఆవిడ దానికి ఎంతో సహకరించినందుకు సామ్రాజ్యం గారు కూడా, ఈ కాలనీ వాసులందరూ, నాయకులందరూ, కాలనీ వాసు అధ్యక్షులు, కార్యదర్శులు వీళ్ళందరూ కూడా ఆవిడ ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఆవిడ కూడా చక్కగా ఈ 2 సంవత్సరాల కాలం పాటు మరి ఏ పని చేసినా, అర్ధరాత్రైనా అపరాత్రైనా ఆవిడ వచ్చి, ఆడకూతురైనా కూడా వచ్చి నిలబడి ఆ పనులు చేసిన సందర్భం. ఎస్పెషల్లీ బుడమేరు వరద వచ్చినప్పుడు, అదేవిధంగా కృష్ణా నదికి 12 లక్షల క్యూసిక్స్ వరద వచ్చినప్పుడు ఆవిడ చేసిన సర్వీస్ ఇప్పుడు కూడా మరవలేంది. పెద్దపట్నంలో భూముల ఆక్రమణ, మడ అడవులు నరికి చెరువులు తవ్విన ఘటనపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు అందింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, సిఆర్జెడ్ జోన్ 1 నిబంధనలకు వ్యతిరేకంగా అధికారులు అండదండలతో 40 ఎకరాలు ఆక్రమించారని మచిలీపట్నానికి చెందిన న్యాయవాది జీవీ రమణ జిల్లా కలెక్టర్ బాలాజీని కలిసి ఫిర్యాదు అందజేశారు. అంగర రంగనాథ్, అంగర రామ్మోహన్ రావు, అంగర వెంకట నవీన, అంగర రమాదేవి, అంగర రజని, అంగర అరుణ్ కుమార్లు ఈ ఆక్రమణకు పాల్పడి మడాడువులు నరికి చెరువులు తవ్వారని, బాధితులపై
చట్ట ప్రకారం చర్యలు తీసుకుని సహకరించిన అధికారులపై శాఖాపరమైన చర్యలు చేపట్టి భూములు స్వాధీనం చేసుకోవాలని ఆయన కోరారు. పెదపట్నం గ్రామంలో ఉన్నటువంటి ఆర్ఎస్ నెంబర్ 181, 182, 155 ఏ 155 బిలలో సుమారు 40 ఎకరాలు బంటుమిల్లి గ్రామానికి చెందినటువంటి అంగర రంగనాథ్ అనే న్యాయవాది 40 ఎకరాల సిఆర్జెడ్ జోన్ పరిధిలో ఉన్నటువంటి ఆస్తిని ఆక్రమించేసి అక్కడ రొయ్యల చెరువుల సాగు ప్లస్ జామాయిల తోటల సాగు, అలాగే ప్రస్తుతం మళ్ళీ కొబ్బరి తోట సాగుకు ఇంకా ఎక్స్ట్రా 20 ఎకరాల వరకు ఆక్రమించి దాన్ని సిఆర్జెడ్ జోన్ పరిధిని కూడా లెక్క చేయకుండా చేస్తున్న దానిపైన నేను 2 రోజుల క్రితం సోషల్ మీడియాలో ఇవ్వడం జరిగింది. ఈ సోషల్ మీడియాలో ఇస్తూ అందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను మీడియా ముందు వెల్లడిస్తానని చెప్పాను. దానికి సంబంధించిన డీటెయిల్స్ను ఈ పూట మీ ముందు ఉంచుతున్నాను. దస్తావేజు పరంగా అంగర్ రంగనాథ్ అన్న అతను వారి భార్య గారి పేరున 18/6/2025 సంవత్సరం 16 సెంట్లు సర్వే నెంబర్ 183లో కొనుగోలు చేయడం జరిగింది. ఈ 16 సెంట్లను ఆక్రమించి ఈ సర్వే నంబర్ని ఆనుకొని ఉన్నటువంటి 182, 155, 155A, 155B సిఆర్జెడ్ జోన్ సార్. ఇది సముద్ర తీరం. ఈ సముద్ర తీరానికి కరెక్ట్గా 50 మీటర్ల లోపే సుమారు 40 ఎకరాలను ఈ సర్వే నంబర్లలో ఆయన 181, 182, 155A, 155Bలలో ఆక్రమించుకోవడం జరిగింది. ఈ యొక్క 182, 181 అన్నవి ప్రభుత్వం వారి దిబ్బలండి. అంటే అక్కడ పెదపట్నం గ్రామంలో ఏదైతే గొల్లలు ఉన్నారో వాళ్ళు గొర్రెలు మేపుకోవడానికి వాటికి అని చెప్పేసి అక్కడ పచ్చిక బయళ్ళ కోసం గవర్నమెంట్ వారు వదిలేసిన భూమిని వీరు పూర్తిగా ఆక్రమించేసుకున్నారు. 155A, 155B అన్నటువంటి సర్వే నెంబరు గవర్నమెంట్ ఫారెస్ట్, స్టేట్ గవర్నమెంట్ ఫారెస్ట్. ఈ ఫారెస్ట్లో ఉన్నటువంటి మడ అడవుల్ని సుమారు 20 ఎకరాల పై చిలుకును ఆయన మొత్తం నరికేసి అందుకు సంబంధించి ఇందులో చెరువులు తవ్వడం జరిగింది సార్. ఇందాక మీ గూగుల్ మ్యాప్లో చూపించినటువంటి 181, 182 ఈ చెరువులు ఉన్నాయండి. 155A, 155B ఫారెస్ట్ ఏదైతే పంచాయతీ ఫారెస్ట్ అంటున్నామో సిఆర్జెడ్ జోన్ 1 టోటల్లీ సెన్సిటివ్ జోన్ అంటారు సార్ దీన్ని. ఈ సెన్సిటివ్ జోన్లో జామాయిల తోట, ఇప్పుడు ఈ జామాయిల తోట అయిపోయిన తదుపరి ఇటువైపున కొబ్బరి తోట పెట్టడానికి ఆయన చదును చేసి పెట్టడం జరిగింది. ఈ పొలాలకి ఈ చెరువుకి మధ్యలో కేవలం 50 నుంచి 100 మీటర్ల లోపు మాత్రమే సముద్ర తీరం ఉంది. ఇంకాస్త పోతే ఈ సముద్రాన్ని కూడా ఆయన లాక్కోవటానికి ఎక్కువ అవకాశం ఉన్న పరిధి. దీనిపైన కలెక్టర్ వారికి కూడా 18/5/2026 తేదీన కలెక్టర్ వారికి PGRSలో ఫిర్యాదు చేయడం జరిగింది. కలెక్టర్ గారు స్పందించి వెంటనే ఆర్డీఓ గారిని దీనిపై ఎంక్వైరీ చేయమని చెప్పేసి కూడా వారికి ఇవ్వటం జరిగింది. దీనిపైన ప్రస్తుతం ఎంక్వైరీ ఏం చేస్తున్నారు అనేది అధికారులకి తెలియాలి. మా వరకైతే ఇంకా రాలేదు. ఇందుకు సంబంధించి అంగర రంగనాథ్ గారి పేరున ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు కూడా వారికి మీటర్ని పెద్ద ట్రాన్స్ఫార్మర్ని రెండిటిని శాంక్షన్ చేసి 155/B సర్వే నెంబర్లో ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఫిక్స్ చేశారు. అదే 155/B ఫారెస్ట్, గవర్నమెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క స్థలంలో 2 బిల్డింగులని, పక్కా బిల్డింగులను వీరు నిర్మించడం జరిగింది. అక్కడే ఎవరైనా జనసమూహం అక్కడికి వెళ్ళి ఏదన్నా మాట్లాడాలన్నా మాట్లాడటానికి అవకాశం లేకుండా బెంగాలీ వాళ్ళకి సంబంధించిన ఒక 10 మందిని, అట్ ది సేమ్ టైము కుక్కల్ని కూడా అక్కడ జనాల మీదకు వదిలే పరిస్థితికి వచ్చింది. అక్కడ పరిస్థితి ప్రశ్నించే ప్రతి ఒక్కరి మీద ఇదే విధంగా జరుగుతుంది. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా బలపడితేనే సమాజం సమగ్రాభివృద్ధి సాధిస్తుందని ఆర్టీజీఎస్ డిప్యూటీ సీఈఓ డాక్టర్ ఎం మాధురి అభిప్రాయపడ్డారు. మహిళా ప్రగతి సమాజ ప్రగతికి కీలకమని ఆమె అన్నారు. ప్రతి మహిళ తనలోని సామర్థ్యాన్ని గుర్తించి ముందుకు సాగాలని ఆమె ఆకాంక్షించారు. స్వావలంబన సాధించిన మహిళా కుటుంబానికి ఆదర్శంగా నిలుస్తూ తదుపరి తరాలకు స్ఫూర్తిగా మారుతుందన్నారు. కేబిఎన్ కళాశాల యూజీసీ విమెన్ స్టడీస్ సెంటర్ పూర్వ విద్యార్థుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి శిక్షణ శిబిరం ముగిసింది. ఈ సందర్భంగా ఏర్పాటైన ముగింపు సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాధురి మాట్లాడుతూ సమాజ మార్పుకు మహిళలే ప్రధాన శక్తిగా నిలుస్తారని, ప్రతి మహిళ తనలోని సామర్థ్యాన్ని గుర్తించి ముందుకు సాగాలని ఆమె ఆకాంక్షించారు. స్వావలంబన సాధించిన మహిళా కుటుంబానికి ఆదర్శంగా నిలుస్తూ తదుపరి తరాలకు స్ఫూర్తిగా మారుతుందన్నారు. గ్రామీణ ప్రాంత మహిళలు కూడా నైపుణ్యాభివృద్ధి ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలని సూచించారు. డిజిటల్ పరిజ్ఞానం, ఆర్థిక నిర్వహణ, వ్యక్తిత్వ వికాసం వంటి అంశాల్లో మహిళలు శిక్షణ పొందాల్సిన అవసరం ఉందన్నారు.
కేబిఎన్ కళాశాల పేద మధ్యతరగతి వర్గాల మహిళల కోసం ఉచితంగా నిర్వహిస్తున్న సేవా శిక్షణ కార్యక్రమాల తీరును స్వయంగా పరిశీలించి అభినందించారు. కళాశాల సెక్రటరీ డాక్టర్ టి శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు బాధ్యత తీసుకుని తమ కళాశాల పక్షాన శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వేసవి శిక్షణా శిబిరాలు మహిళలు, చిన్నారులు సృజనాత్మకత, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ జి కృష్ణవేణి, వి నారాయణరావు మాట్లాడుతూ మహిళల ఆత్మవిశ్వాసం పెరిగితే కుటుంబ వ్యవస్థ మరింత బలపడుతుందన్నారు. కళాశాల కమిటీ ప్రెసిడెంట్ ఉసిరిక్క ఉమామహేశ్వరరావు, ట్రెజరర్ ఎంవికే హరగోపాల్, బిఏడి కాలేజ్ సెక్రటరీ మాజటి సతీష్, విమెన్ స్టడీస్ సెల్ కన్వీనర్ గౌతమీదేవి, సభ్యులు వి మణి, జి సీత తదితరులు పాల్గొన్నారు. శిక్షణ పొందిన మహిళలు, బాలలకు అతిథులు బహుమతులు అందజేశారు. ఈరోజు ఇక్కడ సమ్మర్ 45 డేస్ ఏదైతే విమెన్కి వర్క్షాప్ కండక్ట్ చేశారో దాన్ని వ్యాలిడిక్టరీ ఫంక్షన్కి పిలవడం జరిగింది. ఇది గతంలో నేను ఇదే కేబిఎన్ కాలేజ్లో లెక్చరర్గా చేశాను. డ్యూరింగ్ ద ఇయర్ 2005 and 6లో చేసినప్పుడు కూడా నాకు సుపరిచితం. ఇలా చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళలకి, పిల్లలకి కూడా వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించే దిశగా ఇక్కడ అన్నీ నేర్పుతారు. నాట్ ఓన్లీ చేతి వృత్తులు, ఎంబ్రాయిడరీ, మెహందీలే కాదు, కంప్యూటర్లో సంబంధించినటువంటి డిటిపి వర్క్స్ కానీ, ఇప్పుడైతే ఏఐఎంఎల్ కోర్స్ కూడా వీళ్ళ ఎజెండాలో చూసి నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. ఎందుకంటే ఈ ఏజ్ నుంచే పిల్లలకి లేటెస్ట్ టెక్నాలజీస్ పట్ల అవగాహన కల్పించడము, వాళ్ళకు ఒక ఇంట్రొడక్టరీ క్లాసెస్ ఇవ్వడము అనేది, అది కూడా వాళ్ళు యూజీసీ వాళ్ళ అసోసియేషన్ తోటి దే ఆర్ డూయింగ్ రియల్లీ గుడ్ వర్క్. ఇంతేకాదు మా ఆర్టీఐహెచ్తో కూడా వీళ్ళు టైఅప్ పెట్టుకున్నారు. కొంతమంది పిల్లలకి నీతి ఆయోగ్ నుంచి ఫండ్ ఇప్పించారు, ఎంటర్ప్రెన్యూర్స్గా తీర్చిదిద్దుతున్నారు. వాళ్ళ ఐడియాస్ అన్నిటినీ కూడా దే ఆర్ బ్రింగింగ్ ఇన్ టు రియాలిటీ. దట్ ఐ అప్రిషియేట్. అలాగే ఇక మీదట ఏవైనా గవర్నమెంట్ హ్యాకథాన్స్ ఫ్లోట్ చేస్తే కూడా ఇక్కడ ఉన్నటువంటి కంప్యూటర్ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అది ఆ దిశగా కూడా మేనేజ్మెంట్ వాళ్ళు వర్క్ చేస్తారు అని అనుకుంటున్నాము. చాలా సంతోషం. చాలామంది పిల్లల ఐడియాస్ అన్నీ కూడా మెటీరియలైజ్ అయ్యి వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్స్గా వెళ్తున్నారు అని. ఇంకొక ఇన్నోవేటివ్ ఐడియా కూడా విన్నాను ఇప్పుడే. షూని కనుక 3 times ట్యాప్ చేస్తే అందులో ఉండే కొన్ని ఇంపార్టెంట్ ఫోన్ నంబర్స్కి అలర్ట్ మెసేజ్ వెళ్తుంది, ఆపదలో ఉన్నాము అని. రియల్లీ అన్ ఇన్నోవేటివ్ ఐడియా అది. ఇలాంటివన్నీ కూడా మెటీరియలైజ్ అవ్వాలి, ఇంకా పిల్లలు ముందుకు రావాలి. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైతే చదువుతో ఆపేసి ఇప్పుడు ఈ స్కిల్స్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి డిజిటల్ మార్కెటింగ్ పట్ల కూడా వీళ్ళు అవగాహన కలుగజేయడం కోసం ఫెడరల్ బ్యాంక్తో కూడా వీళ్ళు టైఅప్ పెట్టుకున్నారు. మా కాలేజీలో యూజీసీ ఉమెన్ స్టడీస్ సెంటర్ ఎవ్రీ ఇయర్ కూడా సమ్మర్లో పిల్లలకి, మహిళలకి ఉచితంగా డిఫరెంట్ స్కిల్ కోర్సెస్లో శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తుందండి. అందులో భాగంగానే ఈ సంవత్సరం సమ్మర్లో కూడా April 16th నుంచి May 29th ఇప్పటి వరకు 45 days డిఫరెంట్ స్కిల్ కోర్సెస్లో మహిళలకి, పిల్లలకి ఉచితంగా శిక్షణ ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు కూడా ఈ కార్యక్రమాన్ని 2005 నుంచి దాదాపు 50,000 మందికి పైగా మహిళలు, పిల్లలు కూడా శిక్షణ తీసుకున్నారండి. ఈ సమ్మర్ క్యాంప్లో శిక్షణ తీసుకున్న మహిళలు మళ్ళీ తర్వాత బయటికి వెళ్ళి వాళ్ళ వివిధ విభాగాల్లో వాళ్ళు ఎంటర్ప్రెన్యూర్గా మారడం అనేది జరుగుతుంది. అంటే వాళ్ళు బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్న వాళ్ళు సొంతంగా బ్యూటీ పార్లర్ పెట్టుకోవడం కానీ, లేకపోతే టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళ సొంతంగా టైలరింగ్ పెట్టుకోవడం కానీ, ఇలా రకరకాలుగా వాళ్ళకి ఉపాధికి ఎంతో ఉపయోగపడుతుంది సమ్మర్ క్యాంప్లో నేర్చుకోవడం. అలాగే పిల్లలకు కూడా పేపర్ క్రాఫ్టింగ్ అని, పెయింటింగ్ అండ్ డ్రాయింగ్ అని, కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంగ్లీష్, హిందీ వీటన్నిటిలో కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. అలాగే చెస్ పిల్లలకి సమ్మర్లో బాగా ఉపయోగపడేది ఏంటి అంటే చెస్ అండి. ఈ సంవత్సరం చెస్లో కూడా చాలామంది, సుమారు 140 మంది పిల్లలు ఎన్రోల్ అయ్యి చెస్ నేర్చుకుని బయటికి వెళ్ళడం జరిగింది. అలాగే సమ్మర్లో స్కేటింగ్ అని, కరాటే అని, ఈ సమ్మర్లో పిల్లలు లేజీగా ఉండకుండా వాళ్ళ బ్రెయిన్ని షార్ప్ చేస్తూ వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్కి ఉపయోగపడే విధంగా బాస్కెట్బాల్ కానీ ఇవన్నీ చాలా రకాలుగా మేము పిల్లలకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. సో వీటి వలన ఏంటంటే వాళ్ళు చదువులో కూడా ఉపయోగపడుతుంది ఎంతో విధంగా బయటకు వెళ్ళినప్పుడు. అలాగే మహిళలకు ఇచ్చే కోర్సులు మెహందీ కానీ, బ్యూటీషియన్ కోర్స్ కానీ, టైలరింగ్ కానీ, లేకపోతే కమ్యూనికేషన్ స్కిల్స్, ఎంఎస్ ఆఫీస్, సో వీటన్నిటిలోనే శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ శిక్షణను ఉపయోగించుకుని మహిళలు ఫర్దర్గా వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉపయోగించుకొని ఒక ఎంటర్ప్రెన్యూర్గా మారడానికి చాలా అవకాశం ఉంటుందండి. సో ఇంత మంచి అవకాశాన్ని వినియోగించుకున్న వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రభుత్వ ఉద్యోగుల్ని టీడీపీ కార్యకర్తల మహానాడుకు పలుమార్లు తీసుకువెళ్లి పచ్చ కండువాలు వేసి కూర్చోబెట్టడం ఏంటని వైసీపీ ఉద్యోగులు, పెన్షనర్ల విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి కూటమి సర్కార్ను ప్రశ్నించారు. ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని ప్రభుత్వం వాళ్లను పార్టీ కార్యక్రమాలకు ఎలా తిప్పుకుంటుందన్నారు. నిబంధనల ప్రకారం పనిచేయాల్సిన ఉద్యోగుల్ని పార్టీ కార్యక్రమాలకు తిప్పుకోవడం సరికాదన్నారు. గతంలో చిన్న తప్పిదాలకే ఉద్యోగుల నియమావళి పేరు చెప్పి చర్యలు తీసుకున్నారని, ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా ప్రభుత్వ పెద్దల వ్యవహార శైలి ఉందని చంద్రశేఖర్ రెడ్డి ఆక్షేపించారు. మీ పార్టీ అనేది సపరేటు, మీ కార్యకర్తలతో మీ యొక్క పార్టీ ఆఫీసుల్లో కానీ,
ఇతర ప్రైవేటుకు సంబంధించినటువంటి ఏదో మీటింగ్ హాల్స్ లో కానీ జరుపుకోవాలి తప్ప, లేకపోతే పబ్లిక్ ఏదైనా ప్లేసుల్లోకి పోయి అక్కడ టెంట్ వేసుకున్న మీటింగ్లు పెట్టుకోవాలి. కానీ ప్రభుత్వాలు నడిపేదానికి కట్టినటువంటి కార్యాలయాల్లోనూ అదేవిధంగా హాస్పిటల్స్, గుళ్ళు, గోపురాల దగ్గర మీరు మీటింగ్లు పెట్టుకోవడం అనేది పద్ధతి కాదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అదే అంతటితో వదలట్లా, ఆ యొక్క కార్యాలయాలను ప్రాంగణాలను వాడుకుంటూ వాళ్ళను కూడా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులను కూడా వాడుకుంటే పోతుంది కదా అనే నెపంతో ఆ ఉద్యోగస్తులను కూడా తీసుకుపోయి వీళ్ళ యొక్క సభలలో కూర్చోబెట్టుకుంటూ ఉన్నారు. అంటే ఆ ఉద్యోగస్తులకి కాండక్ట్ రూల్స్ వర్తించవా? వాళ్ళు మీ పార్టీ కార్యకర్తలా లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఒక ఎస్ఐ గారు నంద్యాల డిస్టిక్ లో ప్యాపిలి అనేటువంటి మండల్లో ఒక విలేజ్ లో నిన్న ఒక ఎస్ఐ గారు దర్జాగా స్టేజ్ మీద కూర్చున్నాడు. అది ఏమన్నా అఫీషియల్ ఫంక్షనా? అంటే తెలుగుదేశం పార్టీలలో పార్టీల్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి కాండక్ట్ రూల్స్ వర్తించవా? ఎలా పోతుంది ప్రభుత్వం? నాకు అర్థం కావట్లే. ఈ యొక్క ప్రభుత్వం ఉద్యోగస్తుల్ని సపరేట్ గా చూడాలనా లేకపోతే పొలిటికల్ పార్టీలో కార్యకర్తల్లాగా చూస్తున్నారా అని చెప్పి క్వశ్చన్ చేస్తా ఉన్నా. వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని ప్రభుత్వంలో ఉద్యోగస్తుల్లో భాగమైనా కూడా పొలిటికల్ వాళ్ళు ఆ పొలిటికల్ పార్టీ యొక్క సభ్యుల్లాగా వాడుకోవడం అనేది సబబు కాదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నాట్ ఓన్లీ దిస్ ఇయర్, లాస్ట్ ఇయర్ ఆల్సో ఇదే టైంలో కడపలో కూడా జరిగింది. కడపలో జరిగినప్పుడు కూడా అక్కడ రెవెన్యూ అధికారులు పర్టికులర్లీ విఆర్ఓలను కొంతమంది తమాషా ఏంటంటే వాళ్ళ అక్కడ విఆర్ఓలను అందరినీ తీసుకుని వచ్చి అక్కడ ప్రాంగణాల్లో పెట్టుకోవడం వలన గాలికి అక్కడ ఉన్నటువంటి ఆ టెంట్లు అవన్నీ కూడా కూలిపోయి గాలికి వాళ్ళ మీద పడి తలల పగిలి అంతా హాస్పిటల్ ఫాల్ అయ్యారు. లాస్ట్ ఇయర్ కూడా ఇదే సమయంలో నేను ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేశా, అసలు ప్రభుత్వ ఉద్యోగుల్ని మీరు ఎందుకు ఈ యొక్క సభలలో మీరు ఇన్వాల్వ్ చేస్తా ఉన్నారు అని చెప్పేసి. అదే అంతేకాదు, జిల్లా లెవెల్లో ఉన్నటువంటి అధికారులను కూడా వీళ్ళు మరీ బ్యాడ్జీలు ఇచ్చి కార్యకర్తల్లాగా ఆ యొక్క అక్కడ కూర్చోబెట్టు. లాస్ట్ టైం డిఎంఎండ్హెచ్ఓ కడపను కూడా ఆ యొక్క కడప మహానాడులో కూర్చోబెట్టుకోవడం జరిగింది. అప్పుడు కూడా నేను క్వశ్చన్ చేశా, అసలు వాళ్లకు కాండక్ట్ రూల్స్ వర్తించవా? అధికారులు జిల్లా లెవెల్ అధికారులను కూడా తీసుకొచ్చి మీరు మీటింగుల్లో కూర్చొని పెట్టుకుంటున్నారు, ట్యాగులు వేసి, మరి మెడలో పసుపు ట్యాగులు వేసి. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ యలమంచిలి రాజేంద్ర ప్రసాద్ జన్మదిన వేడుకలు కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఘనంగా జరిగాయి. ఉయ్యూరు కాటూరు రోడ్డులో నందు మూరాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పారుకుడి సుబ్బారావు మిత్ర బృందం రాజేంద్ర ప్రసాద్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ యలమంచిలి రాజేంద్ర ప్రసాద్ జన్మదిన వేడుకలు కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఘనంగా జరిగాయి. ఉయ్యూరు కాటూరు రోడ్డులో నందు మూరాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పారుకుడి సుబ్బారావు మిత్ర బృందం రాజేంద్ర ప్రసాద్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. పంచాయతీరాజ్ శాఖకు ఆయన చేసిన కృషి ఎనలేనివని కొనియాడారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని పారుకుడి సుబ్బారావు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉయ్యూరు మాజీ మున్సిపల్ చైర్మన్ జంపాన పూర్ణచంద్రరావు పలువురు కార్యకర్తలు అభిమానులతో కలిసి నిర్వహించారు. భారీగా బాణాసంచా కాల్చి ఆయన పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.